చైర్లో కూర్చుంటా. ఓకే, నర్రా విజయ్ గారు, సో అంటే 20 సంవత్సరాల క్రితం ఒక లక్ష్యంతో నేను వచ్చిన, ఇప్పుడు సీఎంనైనా. సో 20 ఏళ్లలో నాకు ఒక కార్యాచరణ ఉంది. ఇప్పుడు కూడా మరొక 10 సంవత్సరాల కార్యాచరణ కూడా ప్రకటించడం, అంటే తాను ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో సరే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, కానీ దేశానికి ప్రధాని కూడా రాహుల్ గాంధీని చేస్తా అని చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చండి? అదే 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఒక ఈయన ముఖ్యమంత్రి చేస్తాడు. 130 సంవత్సరాల కాంగ్రెస్ ని పతనానికి చూపిస్తున్నటువంటిది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రాహుల్ గాంధీనే ఉల్లు బనాయిస్తున్నట్లు లెక్కైనా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం అంటే, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంలో మొత్తం ఉన్నారు ప్రైమ్ మినిస్టర్, ఈయన ప్రైమ్ మినిస్టర్ చేయడం అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ క్షణం ఇప్పటి సీనియర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు అసలు పోయి ఏం చేసుకోవాలో, వాళ్ళు దేంతో నవ్వాలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటిది. ఈ బయట రాహుల్ గాంధీ ఉన్నా గానీ ఇక తలకాయ ఎడబెట్టుకుంటాడో అర్థమవుతున్నది. ఆస్థాయి ఏంది, మా తాత ముత్తాతలు ఏంది, వీళ్ళు ఎవరు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయడం ఏంది, ఆయన పేరు చెప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యి నేను ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి ఏ చైర్ ఇస్తే ఆ చైర్ అంటే ఒక హాస్యాస్పదమైనటువంటిది ఉన్నటువంటి. ఇక చేసే పని ఇదే ఉంటారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళు చేసే పని గిట్టుంటది, ఓవర్ గా మాట్లాడడం. నిన్న ఇంటర్వ్యూలో అది కూడా ఉంది కదా, బీర్ స్టార్స్ అట బీర్ తాగుతానికి ఈయన దగ్గరకు వచ్చేదట. మరి బీర్ బాటిల్ ఈయన దగ్గర పెట్టుకునేదా, వాళ్ళు ఎందుకు వచ్చేది? బీర్ ఈయన నిజంగా బీర్లు అమ్మేటోడు. అప్పుడేమైనా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దాని పనికొస్తే తప్ప ఒక సబ్జెక్ట్ కానీ ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఒకవేళ ఎట్లొస్తారు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు మోడీకి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఒక ప్రజలకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏమైనా చూపించారా? ఈయన చూపిస్తే రాహుల్ గాంధీ కాకుండా రేవంత్ రెడ్డి చూపించాలి ప్రత్యామ్నాయ కార్యక్రమం. ఎందుకంటే ప్రధానమంత్రి ఈయనే అధ్యక్షుడు అయిపోయినట్టు, ఈయనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్మించినట్టు చెప్తున్నటువంటిది. డెవలప్ ఇప్పుడు పెట్రోల్ రేట్లు అన్ని ఆర్థికంగా పతనం అవుతుంది దేశం. ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతున్నటువంటి సందర్భంలో నేను వస్తే దేశ ప్రజలకు ఇది చేస్తాను ఒక గట్టి నమ్మకం. ఇప్పుడు పెట్రోల్ ఇంత పెరిగిందిగా, నేను వస్తే పెట్రోల్ 50 రూపాయలకే ఇస్తా అని గట్టిగా రాహుల్ గాంధీ చెప్పగలుగుతారా? రేవంత్ రెడ్డి ప్రజలను కన్విన్స్ చేయగలుగుతారా? అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి విషయం, భారతదేశ ప్రతి పౌరుడికి అపోలో స్థాయి ఉచిత వైద్యం అందిస్తా అని ఇట్లాంటి ఒక కార్యక్రమం చేయగలుగుతారా? ఇట్లాంటివి చేస్తే ఏమైనా, అదేవిధంగా ఈ అదానికి సంబంధించినటువంటి మొత్తం ఆస్తులను, ఇట్లాంటి డబ్బు ఉన్నటువంటి ఆస్తులను అన్ని జాతీయం చేస్తాను, అక్రమంగా సంపాదించినా లేకపోయినా బ్యాంకులను జాతీయం చేసినట్లు ఇట్లాంటి పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి మొత్తం జాతీయం చేసి ప్రజలకు సంపదను పంచుతా, ఈ రకమైనటువంటిది. తర్వాత ప్రొడక్షన్, వ్యవసాయక దేశం చేయబట్టి వ్యవసాయాన్ని రెట్టింపు అయినటువంటి ప్రొడక్షన్ ఈజీగా రైతులకు అనుకూలంగా, ఏదో రెట్టింపు అనే నినాదం కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఏమన్నా చూపించగలుగుతున్నారా? ఏది లేదు, ఊరికి ఇట్లాంటి అన్ని ఉత్తగా ఏదేదో చేసుకుంటా చేస్తున్నటువంటి నేపథ్యం, మత రాజకీయం చేస్తున్నటువంటి ఒకవైపు బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయానికి వీళ్ళు అభివృద్ధికి సంబంధించినటువంటిది ఒక ప్రజలకు ఇష్టమైనటువంటి, ప్రజలను ఆకర్షించేటువంటిది, ఒక మాస్ గా ఆకర్షించేటువంటి కార్యక్రమము కాంగ్రెస్ కు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే అందులో భాగంగా మళ్ళీ ఇట్లాంటి